అందరికీ శుభాభినందనలు. చక్కగా మనం 2025లో చైత్రమాసంలోకి వచ్చామంటే ఏప్రిల్ గంటల పంచాంగం ప్రకారం 2025 ఏప్రిల్‌లో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఒకవైపు 11వ ఇంట్లో సూర్యుడు, బుధుడు, శని, శుక్రుడు మరియు రాహుగ్రహాలు పంచగ్రహాలు కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నాయి. దీనివల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ నెలలో అనేక మార్గాల ద్వారా ధనం సంపాదిస్తారు. ప్రేమ సంబంధాలు ఏప్రిల్‌లో కొద్దిగా ఒడిదుడుకులు కూడినప్పటికీ ఈ సమయంలో మీకంటే ఎక్కువ మందిపై ఆసక్తి కలుగుతుంది. వైవాహిక సంబంధాలు అంత అనుకూలంగా ఉండకపోయినప్పటికీ మనసు ఉల్లాసం అయితే ఉంటుంది. ఎందుకంటే జీవిత భాగస్వామి విషయంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అయినప్పటికీ సంబంధాల్లో ప్రేమ కొనసాగుతుంది. జీవితంలో సుఖము, సంతృప్తి సంపూర్ణంగా కలుగుతాయి. ఆరోగ్యం కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసేవారికి ఈ నెల చాలా మంచిది. వ్యాపారం చేసేవారికి కూడా కొత్త ఆఫర్స్ రావడం, కొత్త ఆదాయాలు రావటం, బోనస్‌లు రావడం కూడా జరుగుతుంది. మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఈ నెలలో దొరుకుతుంది. మీ కోరికలు నెరవేరడం వల్ల మీకు సంతోషిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బృహస్పతి మీ రాశిలో ఉండటం వల్ల మీ పనులన్నీ నెరవేరుతాయి. ఇది మీకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా అనేక రకాల లాభాలను కూడా కలిగిస్తుంది. ద్వితీయార్థంలో విదేశాలకు వెళ్ళటం కూడా విజయం సాధించడం కూడా జరుగుతుంది. కాకపోతే వృత్తిపరంగాను ఈ నెలంతా సాధారణంగా ఉంటుంది. 10వ ఇంటాధిపతి అయిన శని మీ అదృష్ట ఇంటిని అధిపతి నెల మొత్తం 11వ ఇంట్లో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు అందరూ లాభస్థానంలో ఉన్నారు. దీనిపై మీరేంటంటే సవాళ్లను స్వీకరించి ముందుకు వెళ్ళడానికి కష్టపడి కూడా మంచి విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. తద్వారా మీరు కార్యాలయంలో విజయాన్ని, ఒక మెప్పుని సీనియర్ అధికారులతో మీకు ఒక అప్రిషియేషన్ కూడా పొందుతారు. ఆర్థికంగా ఈ నెలలో ఆర్థిక లాభాలు చాలా బాగున్నాయి. 5 గ్రహాల ప్రభావం ఒకేసారి 11వ ఇంట్లో ఉండటం వల్ల అనేక మార్గాల ద్వారా మీకు ధనం చేకూరుతుంది. కుటుంబ ఆస్తుల ద్వారా కూడా లాభ పొందుతారు. ఆస్తుల కొనుగోలు, అమ్మకం కూడా మంచి శుభ ఫలితాలనే ఇస్తుంది. గో హెడ్. మీకు బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులపై వడ్డీ ద్వారా కూడా మంచి లాభం వస్తుంది. షేర్ మార్కెట్‌లో కూడా డెవలప్‌మెంట్ ఉంటుంది. బట్ షేర్ మార్కెట్ అంత ప్రిఫర్ చేయబాకండి. ఉద్యోగ రంగంలో కూడా మీకు మంచి లాభం లభిస్తుంది. అలాగే ఉన్నత ప్రమోషన్లు ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంటే అవి అవకాశం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నెలలో మీరు అనేక రకాలుగా ధనలాభాలు, కుటుంబ సౌఖ్యాన్ని, గౌరవ మర్యాదలను కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వాస్తవానికి పెద్ద సమస్య ఏమీ కనిపించినప్పటికీ కూడా రాశి అధిపతి ఉన్న స్థితిలో ఉన్నాడు. నెల ప్రారంభంలో 13వ తేదీ వరకు తిరోగమన స్థితిలో ఉండటం వల్ల కొన్ని శారీరక సమస్యలు సూచించడం అయితే జరుగుతుంది. ఇక వాతావరణంలో మార్పుల కారణంగా మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి రావచ్చు. తేలికపాటి జ్వరం కానీ, తలనొప్పి లాంటివి వస్తాయి. ఎక్కువ కోపం తెచ్చుకోవటం మరియు పెద్దగా మాట్లాడటం మానుకోండి. ఇది నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గ్రహాల స్థానం మీరు పెద్ద వ్యాధులకు గురి చేయకపోయినప్పటికీ వాటి నుంచి తప్పించుకునే మార్గాన్ని సులువుగా చూసుకోండి. అయినప్పటికీ చిన్న చిన్న సమస్యలను విస్మరించవద్దు. వాటిపై కొద్దిగా శ్రద్ధ వహించండి. కీన్గా అబ్జర్వ్ చేయండి. మంచి ఆరోగ్యాన్ని పెంచుకోండి. అలాగే ధ్యానం చేయండి. మీ మానసిక ఆరోగ్యానికి అది మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ప్రేమ సంబంధంగా ఉంటే ఈ నెలలో ఒడిదుడుకుల నుండి ఉంటుంది. 5వ ఇంట్లో కేతువు నెల మొత్తం ఉంటాడు. ఇది పరస్పర అవగాహన లేకపోవటాన్ని, ల్యాక్ ఆఫ్ ఇద్దరి మధ్య ఒక రిలేషన్ని దెబ్బతీయడానికి అవకాశం ఉంది కాబట్టి, అలాగే శుక్రుడు మరియు బుధుడు గ్రహాల దృష్టి 5వ ఇంటిపై ఉండటం వలన సంబంధంలో ప్రేమతో నిండిన క్షణాలు వస్తాయి. మీరు ఒకరినొకరు గెలుచుకుంటారు, కానీ పంతాలకి వెళ్ళబాకండి. 11వ ఇంటి నుండి 5వ ఇంటిని చూస్తూ ఉండటం వల్ల ప్రేమ సంబంధంలో మళ్ళీ సమస్యలు కలుగుతున్నట్లుగా పరస్పర అవగాహన లోపం లేకుండా చూసుకోండి. ఓపికతో వ్యవహరిస్తే చక్కగా బంధం బలపడి మంచిగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. కొత్త ప్రయత్నాలు, పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతారు. కొన్ని అవకాశాలు కొద్దిగా చేజారిపోతాయి కనుక ముందు 15 రోజుల్లోనే మీరు ప్రయత్నాలు ప్రారంభించుకోండి. అలాగే నిరాశకు గురికాకుండా పరిస్థితులు నెమ్మదిగా పెరుగుతాయి. మీ వ్యక్తిగత విషయంలో ఇతరుల జోక్యాన్ని మాత్రం పూర్తిగా నివారించుకోండి. సమయస్ఫూర్తితో నివారించుకోండి. దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలపై కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. సామరస్యంగా చర్చించడం ద్వారా సమస్య పరిష్కరించుకోండి. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దీనివల్ల నిరుత్సాహం కలుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా వహిస్తారు. ఉన్నతాధికారులు కొత్త సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళతో కొంచెం సంయమనంతో ఉండాలి. అధికారులతో
నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు కలిగేలా భావించే అవకాశం ఉంది. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. దైవిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యము. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. ఆదాయం వచ్చింది కదా అని అనవసర వృధా చేయబాకండి. నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. రుణభారం తగ్గించుకోవడానికి ప్రణాళిక రూపొందించుకుని వచ్చిన ఆదాయాన్ని రుణం తీర్చడానికి ఉపయోగిస్తే మీకు అది అసెట్ అవుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి చక్కని అవకాశం కలుగుతుంది. కొత్త వ్యూహాలను అమలు చేయటం మీకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. అలాగే టిఫిన్ సెంటర్ల వ్యాపారస్తులు, క్యాటరింగ్ వ్యాపారస్తులకి మంచి అనుకూలంగా ఉంది. ఈ మధ్యవర్తుల ద్వారా, మీడియేటర్ ద్వారా ధన నష్టం కలిగినప్పటికీ కొన్ని సమస్యల నుండి శాశ్వతంగా బయటపడతారు. కొత్త వాహనాలు లాంటివి భోగలాలసమైనవి కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్నేహితులతో సరదాగా గడపడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అలాగే ధ్యానం వంటివి చేయడం వల్ల మానసికమైన స్థిరత్వాన్ని పెంచుకోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఆదాయం వస్తోంది కదా అనే పనిలో ఉండకుండా ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టండి. వృత్తిపరంగా కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు. మీ నైపుణ్యాలను, ప్రతిభను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశము, కొత్తగా వచ్చేటువంటి అగ్రిమెంటు, కొత్త ఆఫర్లు కూడా మీకు మంచి బెనిఫిట్ చేస్తాయి. అలాగే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందన్న సంతృప్తి అయితే కలుగుతుంది ఈ మాసంలో. కార్యాలయంలో మీకు ఉన్నటువంటి నైపుణ్యం, మంచి పేరు సందర్భాల్లో బాగా మిమ్మల్ని పొగట్టడం అనేది జరుగుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం చాలా అవసరం. పరీక్షలకు సన్నద్ధం కావడానికి ప్రణాళిక ప్రకారం చేయాలి. చదువుపై దృష్టిని పెట్టి గురువుల సలహా తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలి. పోటీ పరీక్షల్లో సిద్ధమయ్యే వారికి మరింత ఈ శ్రద్ధ అవసరం. శ్రమించాలి. వ్యక్తిగత ఎదుగుదల కోసం కొన్ని కోర్సులు చేరండి. ఆలోచనలు వాటితో ముడిపడతాయి. నూతన ప్రక్రియల పట్ల అంటే ఇన్నోవేటివ్ థాట్స్లో అంటే అది మనం స్టడీ మెథడ్ కొత్తగా తీసుకోవడం చాలా మంచిది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మంచి ఉపయోగపడుతుంది. కంబైన్ స్టడీ కూడా ఉపయోగపడుతుంది. తోటి వారికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి కలుగుతుంది. సమాజంలో జరిగే విషయాల పట్ల ఒక అవగాహన, ఒక ప్రాక్టికల్ థింకింగ్ అనేది మీకు ఏర్పడుతుంది. స్థలాల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీసులో ఉన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉపాధి పథకాల పట్ల ఆకర్షితులవుతారు. మధ్యవర్తుల ద్వారా లాభాలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనుకున్న సమయానికన్నా కొద్దిగా ఆలస్యం అవుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. దైవ చింతనలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయాలను సందర్శించడం ద్వారా మనస్సు ఊరట పొందుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా పుణ్యం వస్తుంది. మంచి పనులు చేయడం ద్వారా మనశ్శాంతి వస్తుంది. కనుక అసలు మీకు అన్నీ కూడా ఏకాదశంలో ఉండటం వల్ల గ్రహాలన్నీ కూడా మంచి అనుకూలంగా ఉంటాయి. కాకపోతే కొంచెం ఆ కోపాన్ని తగ్గించుకోండి. గర్వానికి వెళ్ళకుండా సమయస్ఫూర్తిగా ఉండి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే లక్షణాన్ని కనుక మీరు పుంజుకుంటే, అలాగే వచ్చిన ఆదాయం విపరీతంగా వచ్చిందని వృధా ఖర్చు చేయకుండా దాన్ని రుణ విముక్తి కోసం ఖర్చు పెట్టినప్పుడు మీకు చక్కగా ఈ నెల ఎంతో ఫ్రూట్ఫుల్గా ఉపయోగపడుతుంది కాబట్టి, ఫలవంతం అవుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటూ ఈ చైత్రమాసం వృషభ రాశి వారి ఫలితాలు ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.